రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ ప్రేమతో ప్రభు యొక్క పాద సన్నిధికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన సహోదరులు చాలామంది మిస్ అయ్యారు, ఏం చేస్తున్నా తెలియదు, కానీ దేవుడు వారికి మరొక అవకాశం ఇవ్వాలని మనసారా కోరుచున్నాను. ఈ దినాన మన ప్రియ సహోదరులు శ్రీని గారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరమైన విషయం. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు కుమారుని చూడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభు నాను మహిమపరుస్తున్నాను. ఆ సహోదరుడు సంఘమునకు ఎంతో చేశారు, అందుని బట్టి ప్రభు ఆ బిడ్డను దీవించారు. అదేవిధంగా పర్సనల్గా నాకు కూడా చాలా సహాయం చేశారు, అందుని బట్టి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. బిడ్డలు కూడా చక్కగా ఎంతో దీవించబడి మరి బిడ్డలు ముందు కొనసాగుతున్నారు. వారు ఆత్మీయంగా దీవించబడి ప్రభువులు ఎదిగినట్టుగా మన అందిన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ కుటుంబాన్ని ప్రభు దీవించిన గాక. మరో విషయం ఏంటంటే, ప్రార్థన ప్రారంభం ముందుగా చెప్తున్నాను, మన సహోదరులు వెంకట్ గారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే పనిలోనే ఆయన పడిపోయారు. దేవుడు మరి ఆశ్చర్యత మరి వెంటనే నాకు ఫోన్ చేయడం, నేను మరి మాలతక్క ప్రార్థన చేయడం, అంతేకాదు మాలతక్క గ్రూప్ ఉంది, మన కొరకు ప్రార్థన చేసే గ్రూప్ ఉంది. ఆసక్తితో వారందరూ ఆశతో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డను కాచినందుకు, మరలా సజీవులకు ఉంచినందుకు దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఆ బిడ్డకి ఇంకా రక్షణ లేదు. దేవుని సన్నిధికి వస్తున్నాడు కానీ రక్షణ లేదనే ఒక బాధ నాకున్నది ఆ సహోదరుని నిమిత్తము. ఆ సహోదరుని కూడా కుటుంబం ఇంకా సంపూర్ణంగా రక్షణ గురించి ప్రభు నడిపించాలని మనసారా కోరుచున్నాను. ఈ సమయంలో మరి ప్రసన్న గారి గురించి మీరు అందరూ ప్రార్థన చేశారు. ఆ కుటుంబం కొరకు సహోదరి ప్రభునందు నిద్రించుండగా సహోదరి కుటుంబానికి ఆదరణ కలిగి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకోవడానికి మన హృదయం సమ్మతపరుచుకుందాం. అనేకులు అంత్య దినాల్లో దేవుని సన్నిధి మానుకుంటున్నట్టుగా మనం లేము. అది మనకి దేవుడిచ్చిన కృపని, ఆయన సన్నిధిని నిలిచి ఉండే భాగ్యం ప్రభు ఇచ్చాడని ఆయనకు వందనాలు చెల్లించండి, మనసారా వందనాలు చెల్లించండి. 66వ కీర్తనలో భక్తుడి విధంగా అంటున్నాడు, నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. నీ విజ్ఞాపన ఆలకించే దేవుడు, నీ హృదయంలో నీ వేదనను చూసే దేవుడు నీకు ఉన్నాడనే నిశ్చయంతో ముందుకు వెళ్ళాలని ఉదయకాలము నేను ప్రభునామం తెలియజేస్తున్నాను. 20వ వచనంలో అంటాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుడు నీ ప్రార్థన త్రోసివేయలేదు. అనేకుల్ని కొరకు చేస్తున్న ప్రార్థన వ్యర్థం పోలేదని నేడు సజీవ లెక్కలో ఆయన సన్నిధిలో ఉండి ఆయనను మహింపరిచే గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడని ఆ యొక్క కృపచేత ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి నీ హృదయాన్ని ఆయనకి అప్పగించుకో. 2 చేతులు ఆయన వైపు చాచి, ఇదిగో నా జీవితానికి సమర్పిస్తున్నాను ప్రభా, నన్ను నడిపించు. ఇది మొదలుకొన్న ప్రభా, నన్ను నీకు ఇష్టమైన దారం నన్ను నడిపించు ప్రభా అని దేవునికి అప్పగించాలని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. సహోదరుల, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కృప చూపిస్తున్నాడు. అనుదినము నేను ఆయనను మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోకుండా మనల్ని వెన్నంటి నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సహోదరులు నెహమ్యా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. హల్లెలూయా. అందరూ ఎక్కిపోయించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కారకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. అయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి, ఇక 2026వ సంవత్సరంలో నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా, జనవరి నెల నా తండ్రి ప్రభా ఇంతకాలం కాచి నా తండ్రి ప్రభా, అయ్యా మరొక దినాన్ని తండ్రి ప్రభా మీకు నామాన్ని ఉచ్చరించి కీర్తించి కొనియాడడానికి మీరు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా యొక్క దినాన్ని చూడలేక అనేక మంది గతించినప్పటికీ నా తండ్రి ప్రభా, అయ్యా మా ఎడల తండ్రి మీకు శాశ్వతమైన ప్రేమతో నా తండ్రి ప్రభా, అయ్యా మా ఎడల మీ దీర్ఘ ప్రణాళికతో నా తండ్రి ప్రభా ఈ క్షణం వరకు మమ్మల్ని ఉంచి నా తండ్రి ప్రభా ఈ ఆరాధనలో పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా ఇక ఆరాధన జరుగుచుండగా నా తండ్రి ప్రభా, మరి ముఖ్యంగా నా తండ్రి మీకు పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మనం వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా మా మధ్య సంచరించి మనం వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా వచ్చిన వారందరూ నా తండ్రి ప్రభా ఎటువంటి ఇబ్బందులతో తండ్రి ప్రభా ఎటువంటి కష్టాలతో వచ్చారో మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా, అయ్యా వారి యొక్క హృదయాలను తండ్రి ప్రభా నెమ్మది పరచమని వేడుకొని
వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా వారి ఉదయాలను తండ్రి ప్రభా సరిచేయమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. వారికి కావాల్సిన వాక్య ఆహారాన్ని దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా మీరే మాకు తండ్రి ప్రభా ప్రత్యక్షంగా మీరే మాట్లాడమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. మాకు కావాల్సిన జీవ మన్నాను మాకు దయచేసి నడిపించమని వేడుకొనిచున్నాను రాజా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇక తండ్రి కొడుకును ఆదరించేంత వరకు మీ ప్రత్యక్షతను నడిపించండి తండ్రి ప్రభా. అయ్యా మీకు రక్తాన్ని ప్రోక్షించిన తండ్రి ప్రభా. ఎక్కడున్న ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ని తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా మీ ఆత్మచే అభిషేకించమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. అయ్యా మీరే కృప చూపించి నడిపించండి తండ్రి ప్రభా. ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు కలిగించకుండా నా తండ్రి ప్రభా ఆది నుంచి అంతవరకు తండ్రి ప్రభా కేవలం మీ యొక్క నామం మహిమపరచు విధంగా తండ్రి ఇక కోడికను జరిగించమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. ఇంక ఎవరైతే రావాల్సిన వారు తండ్రి ప్రభా మార్గంలో ఉన్నారో వారందరినీ త్వరగా తోడుకొని రమ్మని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రభా జరిగే తండ్రి ప్రభా ఆరాధనలో మీరుండమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. పాడే పాటల్లో మీరుండండి తండ్రి ప్రభా. వాక్యంలో మీరుండి నడిపించమని వేడుకొనుచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చిన్ని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. ఆయన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఆయన మన ప్రార్థన త్రోసివేయలేదని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ప్రభును స్తుతిద్దాం. తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, విజయం నిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయం నిచ్చావయ్యా. తొట్టిల్ల నీయలేదు, తోడుండి నడిపించావు. తొట్టిల్ల నీయలేదు, తోడుండి నడిపించావు. పోగాడేద పాట పాడి పెన్ను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. పోగాడేదా పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా. మనసారా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా. కన్నీరే చూసావయ్యా, కరం తట్టి నడిపావయ్యా. కన్నీరే చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా నా యేసయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. పొగుడుదాం. పోగాడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. నేను పోగాడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా నీ తండ్రిని స్తుతించు, ఆయన మంచివాడు. ఆమేన్. తండ్రి దేవా మంచి
మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ఎబెనేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఆయన వైపు చూద్దాం ఎబెనేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా పోగాడేద పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా నా యేసయ్యా పోగాడేద పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిన్నే నమ్ముకోనేదను నీపై ఆనుకోనేదన్ నిన్నే నమ్ముకోనే యేషువా నీపై ఆనుకోనేదన్ శాంతి నొసగుబడా సన్నిధి చాలునయ్యా శాంతి నొసగుబడా సన్నిధి చాలునయ్యా పోగాడేద పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా పోగాడేద పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా పోగాడేద పాట పాడి నేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా హల్లెలూయా హల్లెలూయా నీ తండ్రిని స్తుతించినప్పుడు పెను తుఫాను ఆగిపోతుంది ఆమేన్ హల్లెలూయా ఆయన నిన్ను ప్రేమించే దేవుడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతిద్దాం నేనేమైనా ప్రభువును అనుస్తుతూ ఆ పాట పాడదాం ఆమేన్ హల్లెలూయా జయం జయం కాదు నేనేమైనా ప్రభు నిన్ను స్తుతిస్తానని పాట పాడదాం ఎందుకు ఆత్మలో దేవుడు నా ప్రేరణ కలిగిస్తున్నాడు ఆమేన్ మనం ఏమైనా ఆయన కృప ఉన్నామని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆమేన్ హల్లెలూయా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను చెబుదా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీ మన సమస్తము ఆయన పాదాలు ఎదురు పెట్టి స్తుతినా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే
బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువ. మనసారా హృదయము తెరిచి ఆయనను స్తుతించు. నాకేమున్న ప్రభువా నీకు అర్పిస్తాను. ఆమేన్. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకు అర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైన, ఆప్తులంతా శత్రువులైన, అంతము వరకు సహించిన ఆయోగులా నీ జీవితం ఒక యజ్ఞమై ఉన్నది. ఆయనకు సమర్పిస్తూ దేవుని ఆరాధించు. ఆమేన్. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకు అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుదా క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుదా క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను దయకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకు అర్పిస్తాను. హల్లెలూయా. చాలండి, దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. జయం జయం పాట పాడచ్చు, దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో మనకు జయం ఉన్నది. ఆమేన్. ఎవరి నామంలో, ఏ నామంలో మీకు జయం ఉంది? యేషువా నామంలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామంలోనికి విడుదల ఉంది. ఆమేన్. ఎవరికైనా అనారోగ్యం ఉందా? ఎవరికైనా అనారోగ్యం ఉందా? చెప్పుకోవడానికి సిగ్గు మనకి. ఆమేన్. హల్లెలూయా. చెప్పడానికి సిగ్గు మనకి. మనకు అనారోగ్యాలు ఉన్నాయి, అనేక దాచుకుంటాం. దాచుకోవద్దు, యేసయ్య దగ్గర ఒప్పుకో. ఆమేన్. హల్లెలూయా. ఆయన బాగు చేసే దేవుడు. యేసు నామములో నీకు స్వస్థత ఉంది. ఆయన చిందించిన రక్తంలో నీకు విడుదల ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రభుని స్తుతిద్దాం. జయం జయం పాటు ప్రభుని కనపడతాం. జయం జయం యేసులో నాకు జయం జయం, జయం 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 జయం, క్రీస్తులో నాకు జయం జయం, జయం 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 జయం, యేసులో నాకు జయం జయం, జయం 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 జయం, క్రీస్తులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయంలో, నా నోటిలో నుండినా. నీ వాక్యమే నా హృదయంలో, నా నోటిలో నుండినా. జయం 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 జయం, యేసులో నాకు జయం జయం, జయం 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 జయం, క్రీస్తులో నాకు జయం జయం. అందరూ స్వరం ఎత్తి జయం 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 జయం
జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం చెప్పాలి జయం 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 మరోసారి జయం 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 యేసులో నాకు జయం జయం క్రీస్తులో నాకు జయం జయం యేసులో నాకు జయం జయం క్రీస్తులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 క్రీస్తులో నాకు జయం జయం గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును అసాధ్యమైనది సాధించేలా విశ్వాసముతో నేను అసాధ్యమైనది సాధించేలా విశ్వాసముతో నేను జయం జయం యేసులో జయం యేసులో నాకు జయం 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 క్రీస్తులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 క్రీస్తులో నాకు జయం జయం అందరూ చేయి ఇప్పుడు చేసినది జయం చెప్పండి జయం యేసులో నాకు జయం యేసులో నాకు జయం యేసులో నాకు విడుదల యేసులో నాకు స్వస్థత యేసులో నాకు ఆశీర్వాదము నేను దీవించబడిన వాడను హల్లెలూయా ఆమేన్ ప్రభు నామమునకు మహిమ కలుగును గాక అదే శక్తితో అదే ఆ శక్తితో దేవుడిని ఆరాధించు ఆమేన్ హల్లెలూయా నీవు సేవిస్తున్న దేవుడు జీవించుచున్న దేవుడు మర్చిపోవద్దు ఆమేన్ హల్లెలూయా ఆయన మాట తప్పడు నిశ్చయముగా మన స్తుతిపై ఆశీనుడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆమేన్ ఆయన మన కంటికి కనబడడు కానీ నాకు తెలుసు నా దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా నీకు తెలియాలి ఆయన ఎక్కడున్నాడని ఆయన నువ్వు అనుభవించాలని ఆయన సన్నిధిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నా ప్రియమైన సహోదరుడా రెండు చేతులు నిజంగా ఆయన వైపు చాచి దేవుడిని ఆరాధించు హల్లెలూయా నా యేసయ్యా నువ్వు యోగ్యుడవయ్యా నువ్వు అర్హుడవయ్యా నా ఆరాధనకు నీవే నా విమోచకుడా అర్హుడవు హల్లెలూయా యోగ్యుడవు ప్రభువా నీవే యోగ్యుడవు యోగ్యుడవు ప్రభువా నీవే యోగ్యుడవు సకల స్తోత్రములకు నీవే అర్హుడవు సకల స్తోత్రములకు నీవే అర్హుడవు
ఆరాధించండి, ఆరాధించండి మనసారా నీ ప్రభును ఆరాధించు, ఆశతో ఆరాధించు, ఆయన తాకిడి కావాలని ఆరాధించు, ఆయన నీ జీవితంలో ఉండాలని ఆరాధించు. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు. నీ దేవుడు నిరాశతో పంపించేవాడు కాడు. హల్లెలూయా. యెషువా దుప్పినీటి వాగు కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పినీటి వాగు కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. నీవే నా బలము కేడెమో, నీకే నా ఆత్మన ప్రేమకు, నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. యెషువా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచు. మా తండ్రి నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచు. నన్ను ఎన్నడు విడువని దేవా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచు. నీవే నీవే నా బలము నా కేడెమో, నీవే నా దుర్గము. హల్లెలూయా హల్లెలూయా యెహోవా. హల్లెలూయా. దేవుని ఆరాధించండి. మన బలమైన దేవుడు మన మధ్యన ఉన్నాడు. తన రెక్కల నీడలో దాచే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకే యేసయ్యా నా ప్రాణం తృష్ణగొని ఉన్నది. యెషువా హల్లెలూయా. ఆరాధించండి. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా.
చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. ఓ నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. ఏమున్నా లేకున్నా నీవుంటే నాకు చాలు. సమర్పణతో నీవుంటే నాకు చాలు. నిజంగా చెప్తావా ఇదేనా? నీవుంటే నాకు చాలు యేసువా. నీవుంటే నాకు చాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుంటే చాలునయ్యా. ఈ లోకంలోనికి నేను ఏమీ తీసుకురాలేదయ్యా నాయనా. నేనేమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకువెళ్ళలేనయ్యా. అయ్యా ఇది నాన్న, నేనేమైనా నీ కృప అన్నానని నీ పాదాలు ఏదో నన్ను సమర్పించుకొచ్చున్నానయ్యా. కనికరం చూపించయ్యా, నాకు జ్ఞానం అయ్యా. అయ్యా నీ వైపు చూసే భాగ్యం అయ్యా. నీవే సమస్తమునకు నా ఆధారభూతులని నేను ఆనుకొని జీవించే జీవితం నాకు దయచేయి ప్రభా. నేను నా కుడికైనను ఎడంకైనను తప్పుకోకుండా నైనా నీ వైపు చూస్తూ నీ పాదములు చూసుకుంటూ నేను వెంబడించే హృదయం మాకు దయచేయమని వచ్చిన నైనా. నీ బిడ్డలు ఏ ఆశతో నీ ఎత్తుకు వచ్చినారు నైనా. నేను నరమాత్రుని నేను సంపూర్ణంగా గ్రహించలేను. నువ్వు సమస్తమును గ్రహించిన దేవుడు ప్రభా. నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడు నాయనా. నీ బిడ్డలు ఒట్టు చేతులతో పంపించొద్దని నీ పాదం బట్టి బ్రతమాలు కొనుచ్చిన నన్ను. నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచ్చిన. నీ బిడ్డల జీవితాలు బాగు చేయమని అడుగుచ్చినానయ్యా. నీ బిడ్డలను బాగు స్వస్థపరచమని అడుగుచ్చినాను, దీవించమని అడుగుచ్చినానయ్యా. నేను నీ నామం పెట్టబడి నీ బిడ్డలు కనుక నా ప్రభా ఈ లోకంలో నా ప్రభా నీకు మహిమ తెచ్చే పాత్రలుగా నీ బిడ్డలు ఉండడానికి నీ బిడ్డలను హెచ్చించమని నీ దాస్యునిగా నీ ప్రభా నీ పాదాలను పట్టుకొని అడుగుచ్చు నా ప్రభా. ఆరాధిస్తున్నామయ్యా. మమ్మల్ని అంగీకరించమని అడుగుతున్నాను. మా ఆరాధన అంగీకరించమని యేషువా నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమును కనపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ఉన్నాడని నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఆయనకు స్తోత్రం. వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నాడండి. ఏమే ఈరోజు ప్రోగ్రాం ఆలస్యం అయిపోయింది అనుకున్నాం, కానీ సమయం చూడండి ప్రతికేం గడిచిపోలేదు. ఏమే మనం దేవుని ఆరాధించాం, దేవుని కనపరిచాం, దేవుని గొప్ప చేసాం. ఏమే హల్లెలూయా. నేను పోయిన వారం మీకు చెప్పిన వాక్యం జ్ఞాపకం చేసి ముందుకెళ్ళాలని కొద్దిగా జ్ఞాపకం చేయాలనుకోండి. ఎందుకంటే ఏం చెప్పిన అడిగితే మీకు గుర్తుండదు, నాకు తెలిసిన సంగతి. కానీ మీ హృదయంలో ఉంది, అది అవసరాన్ని బట్టి బయటకు రావాలి. మీకు ఎప్పుడు కావాలో ఆ సమయంలో దేవుడు దాన్ని బయటకు తీసుకొని వస్తాడు. మీ హృదయంలో వాక్యం ముద్రించబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అది జ్ఞాపకం చేసి మేము ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరము, ఆమేన్. ఇది కొత్త సంవత్సరం, ఇది నూతనంగా దేవుడు మనకి ఇచ్చినట్టు. కొత్తదంటే పాతదేది లేదని. ఆమేన్. పాతదేది తీసుకురాకుండా మనం ఇందులో ఉండడం మంచిది. ఆమేన్. మనం పాతవి తీసుకొని వచ్చేస్తుంటాం. పాతవి పడేయడానికి మనకి ఇష్టం ఉండదు. ఆమేన్. ఒకవేళ పనికి రాకపోయినా దాచుకుంటుంటాం. నేను ఎప్పటి నుంచి ఈరోజు ఐటెం పేరు చెప్పకూడదు, బాగోదు. ఓకే, కొన్ని సాక్షులు దాచుకుంటూ ఉంటాం. మనం సాగిపోయి ఇలా విడిపోయి ఉంటాయి, అయినా దాచుకుంటూ ఉంటాం. పాడేయడానికి మనసు ఒప్పదు, డబ్బులు ఎట్టుకున్నాం కదా అని. పాతవి పాడేయాలి. ఆమేన్. పనికిరానివి ఉంచుకోకూడదు. మన జీవితంలో పనికిరానివి పాతవి అన్నీ పక్కన పెట్టాలి. పాత దాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే పాపంతో పోల్చాడు. ఆమేన్, హల్లెలూయా. పాపముతో, ద్వేషంతో ఏమైనా మన హృదయంలో పాత ఏమంటే అన్నీ తీసేసి దేవుని ప్రేమతో నింపుకొని నూతనంగా మనం దేవుని సన్నిధిలో ప్రవేశించాలని మీకు మరలా ఒకసారి ఆహ్వానిస్తున్నాను. పాత దేన్ని తీసుకుని వచ్చుంటే దాన్ని రినౌన్స్ చేసేయండి. వద్దు, నాకు వద్దు ప్రభా,
నువ్వు కోరుకుంటున్న కొత్త జీవితాన్ని, కొత్త సంవత్సరంలో నేను కొరకు నేను ఆరంభిస్తానని హృదయంతో దేవుని సన్నిధిలో ఉండాలని మిమ్మల్ని కోరుచున్నాను. ఆమేన్. కొత్త సంవత్సరం అంటే పోయిన వారం మీకు చెప్పినట్లుగా 365 దినాలు మనకి దేవుడు దీవెనకరంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఎన్ని దినాలు ఇచ్చాడు దేవుడు మనకి? 365 దినాలు కూడా ఒక ఆశీర్వాదమే. ప్రతి దినం కూడా ఒక ఆశీర్వాదంగా ఎంచుకొని నువ్వు జీవించాలని క్రైస్తవులతో మాట్లాడుచున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు కనుక నీవు దీవెనకరంగా నువ్వు దీవించబడడానికి అవకాశం ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీతో నడుస్తున్నాడే కనుక నీవు ఏ లోటు లేకుండా జీవించడానికి అవకాశం అవుతుంది. ఎందుకు అవకాశం ఉన్నదని అంటే ఒకసారి దేవుడు మనతో ఉన్నా మన దేవుడిని పట్టించుకోం. దేవుడు మన జీవితంలో ఉన్నా ఆయన్ని మనం లెక్క చేయం. ఆయన మనం నడిపిస్తుండడానికి మనం ఒప్పుకోము. మన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటాం కనుక మన ఆశీర్వాదాన్ని అడలేకపోతున్నాం. అర్థమవుతుంది నేను చెప్పింది? అక్కడ గేట్ ఉంది, ఇక్కడ నువ్వు ఉన్నావు. నిన్ను నడిపించడానికి నీ ఇష్ట ప్రకారం ఈ గోడ వైపు పోతున్నావు బయటికి వెళ్ళడానికి. గోడ వైపు నుంచి బయటికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఆయన నిన్ను నడిపించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆయన నడిపించడం కాదు, ఆయన నిన్ను నడిపించాలి. ఆమేన్. ఆయన నిన్ను నడిపించడం సరైన దారిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. ఆమేన్. అద్భుతంగా నడిపించే దేవుడు నీకు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడని. ఆయనకి ఇవన్నీ బిరుదులు. ఆమేన్. ఆయన బిరుదులు, ఆయన పరిశుద్ధుడు, ఇవన్నీ బిరుదులు. ఆయన నామం మాత్రం ఏంటది చెప్తాను. ఆమేన్. ఆ నామంలో నీకు విడుదల ఉంది, మరి ఏ నామంలో నీకు విడుదల లేదు. ఆమేన్. ఆ నామంలో స్వస్థత ఉంది, మరి ఏ నామంలో నీకు స్వస్థత లేదు. ఆమేన్. ఆ నామంలో నీకు రక్షణ ఉంది, ఆ నామంలో నీకు నిత్య జీవం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ నామము నీకు పెట్టాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందును బట్టి నువ్వు ఆశీర్వదింపబడిన వాడు నువ్వు జీవించాలి నా ప్రియమైన సహోదరులారా. ఆమేన్. నువ్వు సాధారణమైన వాడు కావు. ఆమేన్. ఈ లోకంలో గొప్ప వాళ్ళతో నువ్వు పోల్చుకోవాల్సిన పని లేదు. వారికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారిని మరణించి నశించిపోతారు, కానీ నువ్వు మరణించా తిరిగి లేచి జీవిస్తావు, నిత్య జీవంలో నువ్వు ఉంటావు. వారికి మనకున్న తేడా అది. ఆమేన్. హల్లెలూయా. అందుని బట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటాడు 23 కీర్తనలు, నా బ్రతుకు దినములో నీవు కృపాక్షేమములు నా వెంట వచ్చాను. కేవలం దావీదుకే వచ్చినా ఈ మాట చెప్పుచున్న సేవకులకే వస్తాయా? ఆలోచన చెయ్యి, నీకు కూడా వస్తాయి. ఆమేన్. యేసు నా కొరకు, సేవకుల కొరకే మాత్రమే కాదు, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని అందరినీ విడిపించడానికి వచ్చాడు. విడిపించడం అంటే ఏంటనుకున్నారు మీరు? కేవలం పాపం నుంచి అనుకుంటున్నారా? అన్ని విషయంలో. అందుకే యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన సకల ఆశీర్వాదములకు ఏంటి మూల కారణం ఆయనే. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఆశీర్వాదం ఏమైనా ఉన్నదంటే అది యేసు వల్ల నీకు కలగాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు ద్వారా తప్ప మరి ఏ నామంలో నీకు కలగదు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం ధనం అనుకుంటారు. కాదండి, మీకు పోయిన వారం కూడా చెప్పాను, ఆశీర్వాదం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది 2% కూడా కంటే తక్కువే. ఆమేన్. అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అందులో ముఖ్యంగా రక్షణ ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్షణ యేసు తప్ప నీకు ఎవరు ఇవ్వగలదు? ఎవరైనా నీ కొరకు మరణించిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మరణించడానికి ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో నీ కొరకు? ఆమేన్. యేసు నీ కొరకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నా కొరకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, ఈ వాక్యం నీ హృదయంలో నాటబడనివ్వండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉన్నావనే మాటను మర్చిపోద్దని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ 2026 నీకు ఒక దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాను. కేవలం ఆత్మీయంగానే కాదు, అన్ని విషయాలను వెచ్చించబడాలి.
ఆమేన్, హల్లెలూయా. అన్ని విషయాలను నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండి దేవునికి నామమునకు మహిమకరంగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందు వారం వాగ్దానాలు, ముందు వారం మనకు మీకు ఏ వాక్యం చెప్పిన వాక్యం మీకు ఒక్క మాటైనా కానీ టైటిల్ జ్ఞాపకం ఉందా? అది నేను చెప్పిన మాటల్లో ఒక మాట, సత్యం. మనం సత్యాన్ని గ్రహిస్తే సత్యం మనల్ని విడుదల చేస్తుంది. ఏమైనా ఇప్పుడు ఒక సత్యం చెప్పాను మీకు, మీరు దీవించబడిన వారు అన్న సంగతి. ఏమైనా మీరు దీవించబడినారు. ఈ సత్యాన్ని మీరు పట్టుకుంటే మీరు బహుగా దీవించబడతారు. ఏమైనా, హల్లెలూయా. ఒక గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని మహారాజుగా చేస్తున్న దేవుడు. ఏమైనా, హల్లెలూయా. మరి ఒక హౌస్ బాయ్గా చేసుకుంటున్న యోసేపుని ఈజిప్ట్ ఆ దినాల్లో మరి యుఎస్ కంటే గొప్పది. ఏమైనా, ఐగుప్తుకి రాజుగా చేస్తున్న దేవుడు నీ దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారికే చేస్తాడా? వారికి మాత్రమే దేవుడు అంటే నీకు కూడా దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చెప్పిన వాక్యం అంటే వాగ్దానాలు వినుట కొరకు మాత్రమే కాదు, అవి పొందుకొనుట కొరకు. ఆమేన్, దేని కొరకు? పొందుకొనుట కొరకు అని మీకు చెప్పాను. దాని నుంచి మాట్లాడుతూనే సత్యం తెలుసుకుంటే సత్యం మనలను విడుదల చేస్తుందని చెప్పాను. అబద్ధం ఏం చేస్తుందంటే మనల్ని బంధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనకు సత్యం తెలిసే వరకు అబద్ధం మనల్ని బంధించి ఉంచుతుంది. ఆమేన్. సత్యం ఎప్పుడైతే మన జీవితంలో బయలుపరచబడుతుందో, ఏది రైటో ఏది కరెక్టో మనకు తెలుస్తుందో, మీకు ఇంతకు చెప్పాను కదా, దారి అక్కడ ఉన్నదని నీకు ఎప్పుడు తెలుస్తుందో నువ్వు అప్పుడు దూరం వైపు నడుస్తావు. ఆమేన్, హల్లెలూయా. అంతవరకు నువ్వు ఏం చేస్తావు? గోడ వైపు నడుస్తావు, గుడ్డివాడిలా. ఆమేన్, నువ్వు గుడ్డివాడిగా జీవించకూడదు. ఆమేన్, హల్లెలూయా. భర్తమయ్య జీవితం భర్తమయ్యి ఒక సత్యం తెలుస్తున్నాడు. ఏంటంటే యేసు ప్రభు తనకు చూపును ఇచ్చుటకు వచ్చిన దేవుడు, రక్షకుడని, మెస్సీ అని భర్తమయ్య తెలుసుకొని ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సత్యం తెలిసింది ఆయనకి. ఆయన నాకు స్వస్థతనివ్వడానికి వచ్చిన మెస్సీ అనే ఆ సత్యం తెలిసింది కనుక దావీదు కుమారుడా అని మొరబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఏమనిపిస్తుంది? అరుస్తాడు అనిపించవచ్చు. ఈ లోకంలో మనకు కొన్నిసార్లు ప్రార్థనలు అరుపులుగా అనిపించవచ్చు, కానీ అది అరుపులు కాదండి. నువ్వు హృదయంలో చేసిన ప్రార్థన అది భర్తమై చేస్తున్న ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆయన ప్రార్థన ఆలకించి అంతమంది జనాల్లో ఈ అరుపులు వింటున్నాడు ఆయన. ఆమేన్, ఈ లోకంలో ఎంతమంది ఏమి చేస్తున్నా నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, నీ హృదయ వేదన చూస్తున్నాడు. అందుకే నీ హృదయాన్ని ఆయన తట్టు నీ త్రిప్పుకొని ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఆమేన్, దేవుని వైపు చూసేవాడుగా, దేవునిపై ఆధారపడేవాడుగా నువ్వు ఉండాలని ఉదయకాలం మీకు తెలియజేస్తున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరుడా. హల్లెలూయా. సత్యం నేను విడుదల చేస్తుంది. వాక్యం చెప్తుంది యేసే సత్యము. ఆమేన్, హల్లెలూయా. యేసే సత్యము. యేసు నిన్ను విడిపిస్తాడు, యేసు నిన్ను బాగు చేస్తాడు, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సత్యం నిన్ను విడుదల చేస్తుంది కనుక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కుష్ఠోడు అయినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు గుడ్డివాడివైనా ఆయన నిన్ను విడిచిపెట్టడు. నువ్వు కుంటివాడివైనా ఆయన నిన్ను విడిచిపెట్టడు. మరొక మాట చెప్తాను ఉదయకాలం, నువ్వు పాపివైనా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్. ఎన్నిసార్లు తప్పుపోలేదు మనము? ఎన్నిసార్లు దేవునికి దూరంగా జీవించలేదు? ఆయన నిన్ను విడిచాడా? నేను రావద్దని చెప్పాడా దేవుని సన్నిధికి? అని విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ చూడండి ఎంత గొప్పదో. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమ ముందు ఏ నరుని యొక్క ప్రేమను మనం పోల్చలేము. కొద్దిగా ఏమైనా తీసుకుంటే ఒక తల్లి ప్రేమ మనకి కొంచెం కనబడుతుంది. అంటే ఆ ప్రేమ కన్నా కూడా దేవుని ప్రేమ యేసు ప్రేమ గొప్పది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. అటువంటి దేవుడిని కలిగిన నీవు దేవుని స్తుతిస్తూ నీ జీవితకాలం అంతా 10 దినాల్లో గడిపేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది చిన్న జీవితం అన్నట్టుగా జీవించాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆమేన్. ఇంకోటి రెండో మాటకు మీకేం జ్ఞాపకం చేస్తానంటే, నీవు వాగ్దానాలు మనకు ఏమి చేయగలవో మనం తెలుసుకోవాలని మీకు చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయన కుమారుడు అయితే నీవు దీవించబడిన వాడవు. ఆమేన్. ఈ మాట గురించి చెప్పాను మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును
నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నావా? మీరు అందరూ వెతుకుతున్నారా? మీకు తెలియకుండానే ఆయన రాజ్యంలో నీతిని మీరు వెతికేశారు. ఈ వాక్యం యొక్క అర్థం మీకు లోతు మీకు తెలియదేమో కానీ అది అర్థం కాకపోయినా మీరు ఆల్రెడీ నీతిని, రాజ్యాన్ని వెతికి పట్టుకొని ఉన్నారు. ఉదయకాలం చెప్తున్నా, సంతోషించండి. ఆమేన్. హల్లెలూయా. యేసుని వెతకడమే నీతిని వెతకడం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న నీతి కాదు దేవుడు నిన్ను వెతికేది, నీలో చూసేది యేసు మీద ఉన్న విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. నీవు యేసుని నమ్ముకున్నావా? నేను పంపించిన యేసుని నమ్ముకున్నావా? నీవు నీతిమంతుడు అని దేవుడు ఎంచుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి యొక్క కొలమానం వేరండి, మన కొలమానం వేరు. మనం అనుకుంటున్నట్టుగా కాదు నీతిగా జీవించడం అంటే. అర్థమైందా? యేసుని నమ్ముకొని ఆయనకు నీ యొక్క సమస్యను అప్పగించుకొని జీవించడమే నీతిగా జీవించడం. ఏమే నీతిని వెతకడం, యేసుని వెంబడించడమే ఆయన రాజ్యమును వెతకడము. అందుకే అంటాడు, మీలోను మీ మధ్యన నా రాజ్యం ఉన్నదన్నాడు ఆయన. ఏమన్నాడు యేసు ప్రభువారు? నా రాజ్యం ఎక్కడుందన్నాడు? మీలో ఉంది అన్నాడు. లోకంలో ఉందన్నాడు ఆయన? అనలే, మీలో ఉంది. ఎవరైతే యేసుని నమ్మి యేసు మీద విశ్వాసం ఉంచారో వారిలో ఆయన రాజ్యము ఉన్నది. హల్లెలూయా. నువ్వు రాజ్య వారసుడిగా చేయబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసుడవు. హల్లెలూయా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది రక్షింపబడి ఉండుట నీతండి. నువ్వు రక్షింపబడ్డావు, యేసు రక్తంలో కడగబడ్డావు. అది నీ యొక్క నీతిగా దేవుడు ఎంచుచున్నాడు. ఈ నీతిమంతుడు అన్ని ఆశీర్వాదాలకు యోగ్యుడు అని ఇక్కడ మాట్లాడుచున్నాడు. మొదట ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని వెతికితే ఏమిస్తాడంట? అప్పుడు అవన్నీ అంటే దాంట్లో కొన్ని నీకు ఇస్తాననలేదు, ఏదైతే నీ జీవితానికి కావాల్సిందో, నీ జీవితంలో అవసరమైన ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తానన్నాడు. అది శాంతే కావచ్చు, బిడ్డలే కావచ్చు. కొన్నిసార్లు కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ బిడ్డలు ఉండరు. కదా, బిడ్డలు ఇస్తాడు దేవుడు, ఇవ్వగలిగిన సమర్థుడు. కొంతమంది ఎందుకు కలరంటే వాళ్ళని నమ్మరు, అంతంత మాత్రం విశ్వాసం పెట్టుకుంటారు. అందువల్ల వారి జీవితంలో కార్యాలు జరగవు. కొంతమంది స్వస్థతలు జరగవు. కారణం ఏంటంటే యేసు దేవుడు అని నమ్ముతారు కానీ స్వస్థపరచగలిగే దేవుడు అని నమ్మరు. మా ఆరోగ్యం మందుల ద్వారానే బాగుపడుతుందని మందుల మీద ఆధారపడతాడు కనుక ఆ మందులు వేసుకున్నప్పుడే నీకు బాగుంటుంది. మందులు వేసుకున్నంత వరకు ఏముంటుంది? మరలా పాత రోగమే ఉంటుంది. కారణం ఏంటంటే నీ యొక్క రోగం కంటే యేసు గొప్పవాడని నువ్వు నమ్మలేదు కనుక. హల్లెలూయా. అలాగని నీకు రక్షణ లేదని కాదు. నీ రక్షణ, నీ స్వస్థత రెండు వేరు వేరు విశ్వాసాలు. పలు రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. ప్రతిదానికి దీనికి ముడేసి మనము ఒక కిచిడి చేసేద్దు. హల్లెలూయా. అబ్రాహాముకు చేసిన దేవుడు నీకు చేస్తాడు, యోసేపుకి చేసిన దేవుడు నీకు చేస్తాడు. ఒకవేళ ఏమైనా మిస్ అయితే 1000 ఏళ్ల పరిపాలనలో, ఆయన పరిపాలనలో దేవునికి తప్పక చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు, నువ్వు దీవించబడినవాడు ఆయనే డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదము అనుభవించి ఇదే భూమి మీద అనుభవించే జీవితం నీకు ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నేను బల్లకొట్టి మరీ చెప్తున్నాను నీకు నేను. హల్లెలూయా. నువ్వు దీవించబడినవాడు. నీ దీవెనని ఎవరు తీసివేయలేరు, ఏ నరుడు కూడా తీసివేయలేడు. ఎవరు మన సాతానుకు కూడా సాధ్యము కాదు. అందుకే క్రీస్తులో ఉంటే మనం ఆశీర్వదింపబడిన వారము. హల్లెలూయా. హల్లెలూయా. ఏవైనా మనం పొందుకోకుండా మరణించామనుకో ఆయన ప్రభు మనకి ఇస్తాడు 1000 ఏళ్ల పరిపాలనలో. అదేంటి మన విశ్వాసం. నువ్వు సాధారణమైన విశ్వాసం కాదు. యు ఆర్ బిలీవింగ్ గాడ్ బియాండ్ దిస్ లైఫ్. హల్లెలూయా. మన విశ్వాసం ఈ జీవితానికి మించి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసంతో నువ్వు జీవించాలి. హల్లెలూయా.
ఇంకా మూడో మాట మీకు ఏం నేర్పించానంటే వాగ్దానం తీసుకొని నమ్మాలి అని మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. వాగ్దానం ఏం చేయాలి? తీసుకోవాలి. ఇట్స్ ఫర్ మీ, ఇవి నావి అని ఓన్ చేసుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అక్కడ మీకు చెప్పిన మాట ఏంటంటే, మంచి నేలన విత్తబడిన వాక్యము విని గ్రహించేవాడు అటు వారు సఫలులై ఒకడు 100 వంతులుగాను, ఒకడు 60 వంతులుగాను, ఒకడు 30 వంతులుగాను ఫలించినను. ఆమేన్. వాక్యంలో ఇక్కడ చెప్పబడిన మాటల్లో యేసుక్రీస్తు వారు విత్తువాడిని గురించి భావం మనం చెప్పినప్పుడు వాక్యం ఏమన్నాడు? ఆయన విత్తనము దేవుని మాటలు అన్నాడు. ఆమేన్. నీ హృదయము అక్కడ పొలమని ఆయన పోల్చినట్టుగా దేవుడు చెప్పిన మనకు దానికి మీరు వేరే అర్థాలు ఏమేమి చెప్పేవలసిన పర్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే ఆల్రెడీ రివీల్ చేశాడు ఆయన. ఆమేన్. వాక్యం నీ హృదయంలో విత్తబడాలి. ఆమేన్. వాక్యాన్ని నువ్వు తీసుకోగలగాలి. వాక్యమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది. నేను ముఖ్యంగా వెరీ క్లియర్గా ఏం చెప్తున్నానంటే, దేని వాగ్దానాలు మనం తీసుకోవాలి. ఆమేన్. ఆ వాగ్దానాలు మన హృదయంలో, మన జీవితంలో నాటబడాలి. ఆమేన్. వాటిని నమ్మి నువ్వు జీవించినప్పుడు ఆశీర్వాదకరంగా నువ్వు జీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆమేన్. హల్లెలూయా. కేవలం ఇక్కడ ఏదో 2 మాటలు నుంచి వెళ్ళిపోవడం కాదు, మీకు మాటలు చెప్పబడుతున్నాయి. ఈ మాటలను నిజంగా పట్టుకొని నువ్వు బయటకు వెళ్ళగలిగితే యెహోషువను వాడుకున్నట్టుగా నిన్ను వాడుకుంటాడు ఆయన. ఆమేన్. మోషేను వాడుకున్నట్టుగా నిన్ను వాడుకోగల సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు నేను పారిపోయి ఎవరు నన్ను పిలుస్తారని వెనకనకలు దాక్కుండేవాడిని. ఆమేన్. ఈరోజు మీ ముందు నిలబడి దేవుని మాట చెప్పగలుగుతానంటే కారణం ఏంటంటే, నన్ను మార్చిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను ఎందుకు పనికిరానంటే నన్ను దేవుడు నిలబెట్టిన దేవుడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నిలబట్టగల దేవుడని ఆయనను ఆనుకొని జీవించాలని ఉదయకాలం మీకు తెలియజేస్తాను. 4వ మాటగా నేను మీకు ఈ మాట చెప్తానని ముగించాను. ఏమంటది? వాగ్దానాలు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానాలు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. చిన్న కథ చెప్తాను. ముందు వారం చెప్పినట్టుగా ముందు వారం కథ చెప్పను. ఈయనకు ఒకటే కథ తెలుసుకుంటారు, ఈయనకు ఒకటే కథ తెలిసి ఇంకో ఇదాత్మానికి చెప్తాడు అనే భయంతో మీకు చెప్పట్లేదు అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. నాకు చాలా కథలు తెలుసు, ఎందుకంటే మా ఆవిడకి చెప్తూనే ఉంటాను నేను కథలు. ఆమేన్. హల్లెలూయా. సేవకులకి కథలు తెలియాలండి. మీ అందరి కథలు కూడా నాకు తెలుసు. ఆమేన్. అర్థమవుతుందా? అంతేత సేవకులతో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నా కథ చెప్పేస్తాడో దేవుడు, ఈ సేవకుడు, ఈ యొక్క దేవుని దాసుడని మీరు భయపడుతూ మీరు ఉండాలని ఈరోజు ఇక్కడున్న వారిలో ఒకని నేను కథ చెప్పబోతున్నా. భయపడుతున్నారా? కాదు, నేను ఒక కథ కాదు, నా అందరి కథ చెప్తాను ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఈ కథ పేరు ఏంటంటే, కోళ్ళ గుళ్ళు ఎదిగిన గ్రద్దపిల్ల. ఏంటిది? కోళ్ళతో పాటు ఎదిగిందంట ఒక గ్రద్దపిల్ల. ఆమేన్. ఆ కథ మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఒకసారి ఒక పిల్లవానికి ఒక గుడ్డు దొరికింది. ఆ గుడ్డు ఏంటో, ఏ గుడ్డో అతనికి తెలియదు. ఏం చేశాడంటే, ఆ గుడ్డు తీసుకుని వెళ్ళి వాళ్ళ కోళ్ళు పెట్టిన గుడ్లతో పాటు పెట్టాడు. ఆ కోడి పొదిగింది, ఆ పిల్లలు అయిపోయి పెద్ద అయిన తర్వాత ఆ కోళ్ళు అన్నీ కోడి పిల్లలతో పాటు గద్ద కూడా పెద్దది అవుతున్నది. అయిన తర్వాత మంచి రెక్కలు వచ్చేసాయి. ఇది చిన్నప్పటి నుంచి కూడా తల్లి కోడి దగ్గర తిరిగినట్టుగా ఇది కూడా నేలనే నడుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తాయి కోళ్ళు? ఏం చేస్తాయి? తల్లి ఏం చేస్తుంది? చూసారు మీరు కోళ్ళు ఎప్పుడైనా? మీరు ఇంట్లో పల్లెటూరులో ఉంటాయి కదా, కోళ్ళు పెంచారు కదా మీరు. ఏమైనా పట్టుకొని తిన్నారు కూడా కదా. అదేందా? ఆ కోళ్ళు వెళ్ళి ఏం చేస్తాయి? ఒక కాలు తీసి ఇలా పాగుతుంది, ఇలా దువ్వుతుంది. దువ్విన తర్వాత అక్కడ ఏమైనా పురుగులు లేదా ఏమైనా గింజలు ఉంటే అవి తింటుంది. దానిలాగే ఇవి నేర్చుకొని ప్రతిరోజు ఇది కోడిని అనుకుంటుంది, ఇది కూడా అనుకొని దువ్వుతుంది తింటుంది. కొన్నిసార్లు ఆకాశం చూస్తుంది. ఆకాశం చూసి ఇప్పుడు కొన్ని గద్దలు పైన నేను గ్రద్దనే ఉంటే బాగుంది కదా, నేను చక్కగా ఎరుగుతున్నాయి, నా బ్రతికింతే, నేను ఎగరడానికి పనికిరాను, నేను చికెన్ 65 తప్ప దేనికి పనికిరాను, నా బ్రతికింతే అని
అది తను అనుకుని బాధపడేది. అలాగా రోజులు గడిచిపోతున్నప్పుడు అటువైపు వెళ్తున్న ఒక పెద్ద ఆయన ఇవి ఎంతనో చూశాడు. ఏంటిది కోళ్ళలాగా ఇది కూడా ఆటలతో తిరుగుతూ ఈ గ్రద్ద దువ్వుకొని అది జీవితుంది ఏంటి, ఏ విధంగా తింటుంది ఏంటి, దీన్ని దేవుడు దానికి కాదు కదా సృష్టించింది అని ఆ యొక్క గ్రద్ద దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఓసేయ్ నీవు దువ్వుకొని తినడానికి గురించి దేవుడు నిన్ను సృష్టించలేదు, నువ్వు ఎగురుతూ ఆకాశాన్ని ఎగురుతూ బలమైన పక్షిగా జీవించడానికి దేవుడు నేను సృష్టించాడు, నీకు బలమైన రెక్కలు దేవుడు ఇచ్చాడు అంటే ఇది అన్నదాన్ని ఆయన అంకు చూసి చాలేవయ్యా చెప్పొచ్చావు, వెళ్ళు, నేను బతకాలం లేదా, నీకు నన్ను చంపేద్దామని చూస్తున్నావా, ఎగిరిన కింద పడితే నా నడి ఇరుగుద్ది అని అతన్ని తిట్టింది. ఆయన బలవంతంగా దాన్ని పట్టుకున్నాడు. బలవంతం పట్టుకొని తీసుకుని వెళ్ళి కొండ మీదకి వెళ్ళి అయ్యో నన్ను రక్షించి నడుస్తుంది, ఎవరు పట్టించుకుంటలే. ఆయన పట్టుకొని దాన్ని కొండ మీద తీసుకెళ్ళి కొండ మీద నుంచి ఇసిరేశాడు. కొండ చివరి నుంచి ఇసిరేసినప్పుడు అది అయ్యో చచ్చిపోయానని రెక్కలను అది విరుచుకొని అది కొట్టుకుంటూ చూసినప్పుడు అది కింద పడేలోగా ఎగరటం నేర్చుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు 3 చిన్న క్వశ్చన్స్ వేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మీకు కథ అర్థమైందని అనుకుంటున్నాను. కథ అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అప్పుడు నేను వాక్యం వచ్చే వారం కూడా పాస్టర్ మనోహర్ గారిని ఇంకో వారం తర్వాత రండి, నా వాక్యం అవ్వలేదని చెప్పాలి. నేను ఎప్పుడు వాక్యం సిద్ధపడినప్పుడు ఒక దినమంతా సిద్ధపడతా. ఆమేన్. ఒక దినమంతా సిద్ధపడంతో ఏంటంటే 2 దినాలు సరిపడిన ఆహారం నా దగ్గర ఉంటుంది మీకు ఇవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నేను ఎప్పుడు వాక్యం ఒక భాగంలో చెప్పలేను, 2 భాగాలు అయిపోతాయి. మొదటిసారి చెప్పింది ఎంత ఉంటుందో రెండోసారి చెప్పినప్పుడు కూడా అంతే ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొద్ద పాదాల దగ్గర మనం కూర్చుంటే ఆయన పెడుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఒక 3 ప్రశ్నలు వేస్తాను. మీ హృదయాన్ని మీరు అందరూ ఆలోచించే స్థితిలో ఉండాలని మీకు ఈ చిన్న ప్రశ్నలే. ఆమేన్, పెద్ద ప్రశ్నలు ఏమీ ఎదుగును. ఆమేన్, హల్లెలూయా. అది కోడి పిల్ల లేదా గ్రద్ద పిల్ల? మీరు చెప్పాలి. తెలీదా? మొక్కలేటి తెల్లగా ఉన్నాయి, తెలీదా? మీకు తెలిసిన ఆన్సర్ అడిగాను. చాలా సింపుల్, నేను చాలా మంచోడండి, తెలిసినే అడుగుతాను మీకు. ఆమేన్, అర్థమైందా? ఏంటది? గ్రద్ద పిల్ల. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. నువ్వెవరవో నీకు తెలీదు. నీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు గ్రద్దవో నువ్వు కోడివో నీకు తెలీదు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు దేవుని, హల్లెలూయా. ఎవరు మీరు? దేవుని పిల్లలు. ఆమేన్. అంటే దేవుని పిల్లలు అంటే దేవునికి కలిగిన యావత్తుకు వారసులు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కానిది లోకంలో ఏదో ఉందో చెప్పండి. యూ డిక్లేర్ ఎనీథింగ్, ఛాలెంజ్. నీ హృదయం కూడా దేవుందే, ఎందుకంటే దాన్ని సృష్టించినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏవైనా ఆయనది కానిది ఏదైనా ఉందా? ఆయనది కానిదంటూ ఏమీ లేదు, సమస్తం ఆయనే. ఆ సమస్తానికి నీవు వారసుడు. నువ్వెవరో నీకు తెలియదు కనుక నువ్వు చాలా సింపుల్గా జీవిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆ గ్రద్దకు తనెవరో తెలియదు, తనకున్న శక్తి ఏమిటో తనకు తెలియదు, అందుకే కోళ్ళ జీవిస్తుంది. అర్థమైందా? నేను చెప్తున్న మాటలు మీ హృదయంలో నాటపడుతున్నాయా? ఆమేన్. నువ్వెవరో నువ్వు తెలుసుకుని జీవించాలని ఉదయకాలం నీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. నువ్వు యేసు రక్తం చేత కొనబడినవాడు. ఆమేన్. నువ్వు ఆయన సొత్తైన ప్రజవై ఉన్నావు. ఆమేన్. నువ్వు ఆయన యొక్క ఆస్తి నీవే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన నా కొరకు వచ్చిన్నాడని నిజంగా యేసయ్య నువ్వు నా కొరకు వచ్చావు చెప్పగలవా? ఒకసారి కళ్ళు మూసుకో, అందరూ కళ్ళు మూసుకోనండి. యేసయ్య నువ్వు నా కొరకు వచ్చావు ప్రభా అని యేసు చెప్పండి. యేసయ్య నువ్వు నా కొరకు వచ్చావు అయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కొరకు వచ్చాడు.
నువ్వు దీవించబడ్డానికి వచ్చాడు. ఆమేన్. నువ్వు సంతోషంగా ఉండాలని, నీలో సంతోషం పెట్టాలని. ఆమేన్. ఈ లోకంలో అన్నీ దేవుడు నీకు ఇచ్చేసిన ప్రయోజనం ఏంటి? నువ్వు తినేసి చచ్చిపోతావు, నశించిపోతావు. అదొకటే కాదు, నీకు రక్షణ ఇచ్చి దానితో పాటు నీకు సమస్తం ఇవ్వాలని దేవుడు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరో మనకు తెలియకపోవడమే మన దౌర్భాగ్యం. ఆమేన్, హల్లెలూయా. అదే మన మిస్ఫార్చ్యూన్. లాటరీ తగిలింది, లాటరీ టికెట్ ఎక్కడ పెట్టేసాం? లాటరీ తగిలిందో లేదో మనకు తెలియదు. చాలాసార్లు మనం లూలులోనో ఆటలోనో లాటరీ టికెట్ వేస్తాం, అది ఎవరికి వచ్చిందో కూడా మనకు తెలియదు. మనం చూడం. టికెట్లు మన పాకెట్లోనో, లేదంటే పర్సులోనో, లేదంటే ఎక్కడో చీరల కింద ఉంటాయి కొన్నిసార్లు. కొట్టదు. చూసారా, లాటరీతో పాటు ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు ఒక ఆశ ఉందండి. నన్ను ఎప్పుడైతే దేవుడు దీవించినప్పుడు ఒక అనాథాశ్రమం కట్టాలని, లేదంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని ఆశ ఉండదు. ఆమేన్. అటువంటి ఆశలు మనకు ఉండాలి మన దీవెనలో ఉంటే. ఆమేన్. హల్లెలూయా. నేను గొప్పడని చెప్పట్లే, మన ఆశలు సరి అయినవిగా ఉండాలి. ఆమేన్. నువ్వు దీవించబడ్డానికి అవి కారణాలుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక బెంజ్ కార్లో తిరగాలి, రోల్స్ రాయిస్లో తిరగాలి, ఆశ సరైనది కాదు. ఆమేన్. దేవుడు నేను దీవించి ఇస్తే కష్టపడి సంపాదించి నో ప్రాబ్లం, అది తప్పని నేను అంటలేదు. కానీ అదే నీ జీవితం కాకూడదు క్రైస్తవుడిగా. ఆమేన్, హల్లెలూయా. నీ ఆశ అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవ ప్రశ్న ఏంటంటే, ఆ గ్రద్ద ఎగరడానికి కావలసిన బలమైన రెక్కలు దానికి ఉన్నాయా లేదా కొత్తగా ఆయన రెక్కలు మరలా సృష్టించాలి కావాలా? వాటికి ఉన్నాయా? ఆమేన్, ఆమేన్. 119వ కీర్తన 105వ వచనంలో మన అందరికీ తెలిసిన వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్కు మన ఆశీర్వాదము. ఆమేన్. ఆ ఆశీర్వాదంలో ఆ వాక్కు నీకు ఎప్పుడూ ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆమేన్. రెక్కలు ఏంటంటే నీ వాగ్దానాలు, ఆయన నీకు ఎప్పుడు ఉన్నాయి. ఆమేన్. ఆయన ఏమన్నాడు ఆయన? నా పాదములకు దీపము. దీపం అంటే ఎక్కడుంటుంది? నా పాదాలకి ఎట్ట దీపం అంటే ఎక్కడుంటుంది? దగ్గర. ఫర్ టుడే, ఈ దినం కావాల్సిన ఆశీర్వాదములు అని వాగ్దానాలు. ఆమేన్. నా త్రోవకు వెలుగంటే ఫర్ యువర్ ఫ్యూచర్. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క జీవితంలో అంతకు కావలసిన ఆశీర్వాదము దేవుని వాగ్దానాలు. ఆమేన్. నీకు మరి ప్రత్యేకంగా ఒకటి తయారు చేసిన దేవుడు నీకు ఇవ్వాల్సిన పని లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన సమస్తం రాసి మన కొరకు ముద్రించి ఉంచాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానాలు నీకు ఉంచినాడని, ఆ వాగ్దానాలే మన రెక్కలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రెక్కల నీడలో ఏంటంట ఏం చేస్తాడైనా? నిన్ను కప్పును. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానాల చేత నిన్ను కప్పి అని నడిపించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానాల్లో మాట తప్పని దేవుడు నీ దేవుడు. మాట తప్పడానికి ఆ నరమాత్రుడు కాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ క్వశ్చన్, అయితే ఎందుకు ఆ గర్ద అప్పటి వరకు ఎగరలేకపోయింది? దీనికి ఆన్సర్ 2 ఆన్సర్లు ఉన్నాయి. ఆమేన్. మీరు బుర్రబద్దగా కొట్టేసుకోవాల్సిన పని లేదు. ఇటు ఆన్సర్ నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండి. నేను కోడిని ఎగరలేను అనే అబద్ధము అది నమ్మింది. అర్థమైందా? నేను కోడిని నేను ఎగరలేను అనే అబద్ధాన్ని అది నమ్మేది. నువ్వు అలాగ ఉన్నావు. మనం అలా అంటే దీవించబడలేము. ఆమేన్. దీవెనలో జీవించలేము. అన్నీ ఉన్నాయి కానీ దాన్ని అనుభవించలేము. ఆమేన్, హల్లెలూయా. రెండోది, తనకున్న బలమైన రెక్కలను అది ఎప్పుడు కూడా ఉపయోగించలేదు. అర్థమైందా?
ఎందుకు ఎగరలేకపోయిందో, తనకున్న రెక్కలను ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. ఏమేన్, కారు ఉంది, కొత్త కారు ఉంది, తాళం ఉంది, పెట్రోల్ ఉంది, అన్నీ పార్కింగ్లో ఉన్నాయి. నేను అది వేరే కథ అయిపోతుంది. హల్లెలూయా. అంటే ఇది మీకు ఈ కథ ద్వారా ఒక నీతిని నేర్పించాలనే ప్రయత్నం తప్ప గర్దే. ఆమేన్. ఈ కథ ద్వారా ఒక నీతిని నేర్చుకోండి. అదేంటంటే మీకు ఇచ్చిన వాగ్దానాల్ని నువ్వు వాడుకోవాలి. వాడుకుంటేనే అది నీ జీవితంలో ప్రయోజనకరము. దాని ద్వారా నీ దీవించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ద్వారా మనం ఇంకా నేర్చుకోవాల్సింది, నువ్వు మౌనంగా ఉన్నంత వరకు ఏమీ జరగదు. నువ్వు మౌనంగా ఉన్నంత వరకు ఏమీ జరగదు. ఎందుకంటే వాక్కు అన్న దాంట్లో శబ్దం ఉంది. ఆమేన్. వాక్యము రెండు ఒకటి కాదు. అర్థమైందా? మన వాక్యం అంటాం కాదు, అసలు దాన్ని రాయబడిన మాట అంటే వాక్. దేవుడు వాక్ అయి ఉండను, దట్ ఈస్ కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఆమేన్. ఆయన వాక్ ఆయన దేవుని యొద్ద ఉండను. ఆ వాక్ అంటే ఏంటంటే సౌండ్. ఆమేన్. ఆ శబ్దమే యేసయ్య ఉన్నాడు. ఆమేన్. ఆయన స్వరమై ఉన్నాడు, దేవుని యొక్క స్వరమై ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ స్వరమే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్నంత, ఆ స్వరం ఇప్పుడు ఎక్కడున్నదంటే, ఎక్కడుందో తెలుసా? ఆ స్వరం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? నీలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆ జీవము నీలో ఉంది కనుక నువ్వు మౌనంగా ఉన్నంత, నోరు మూసుకొని ఉన్నంత వరకు ఏమీ జరగదు. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి ఆయన వాగ్దానాలని ప్రకటించి ఇది నాకు జరుగుతుంది అని నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విని వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. మన జీవితం ప్రాక్టికల్ క్రైస్తవులుగా ఉండాలి మనం. ఆమేన్. దాని కొరకే మీకు ఇంత ప్రయాసపడి నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తిరిగి వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఇది నువ్వు చేయడం జరుగుతావో అప్పుడు నువ్వు నిజంగా పాడగలుగుతావు. నేను సాధించలేనిది ఏమీ లేదు అంటావు. ఏమీ లేదంటావా? లేనే లేదని చెప్పగలుగుతావు. ఆమేన్. అంతవరకు ఏమీ లేదే. అర్థమైందా? సాధించలేనిది ఏమీ లేదండి అంట. నో. నువ్వు సాధించలేనిది అంటూ ఏమి ఉండదు. నువ్వు జయించలేదంటూ ఏమీ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. లేనే లేదు. విజయం ఎప్పుడు చెప్తావు? నువ్వు వాడినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానాలను సరిగా వాడుకోవాలి. ఆమేన్. దీని గురించి వాక్యం చెప్పాలనేసి ఇప్పటివరకు నేను ఉపోద్ఘాతం ఇచ్చాను, సమయం చూస్తే. అందుకని చెప్పాను, ఎక్కువ ప్రిపేర్ అయిపోతాను. మా ఆవిడ అంటుంది, కూర్చొని కాఫీలు ఇవ్వలేక ఉదయం నుంచి గదిలోనే ఉంటాను. ఏమంటారు దాన్ని, ఏమంటారు కోడిని, ఆయనకి పెట్టిన కోడి ఏమంటారు కదా, గుడ్లు ఎట్టడానికి కూర్చున్న కోడిలాగా నేను మంచం మీద ఉంటాను, వాక్యం ధ్యానం చేస్తూనే ఉంటాను. ఆమె కాఫీలో వల్ల కలిసిపోద్ది. అంతగా ప్రిపేర్ అయిపోతాను. ఆమేన్. హల్లెలూయా. మరి ఒక అవకాశం వస్తుంది, దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రాక్టికల్గా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రార్థనలు ప్రాక్టికల్గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చాలామంది మన వాగ్దానాలని సరిగా వాడుకోం కనుక సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వాగ్దానాలను సరిగ్గా వాడుకోవాలి, ఎలా పడితే అలా వాడుకోవడానికి లేదు. మనం ప్రార్థన చెయ్యం. మన యొక్క ఎబిలిటీ, దేవుడిచ్చిన రెక్కలు ఎలాగ వాడుకోమో మన ప్రార్థన కూడా మనం చెయ్యం. చాలామంది 90% క్రైస్తవులకు ఎక్కువ మంది ప్రార్థన చేయరండి. ప్రార్థన చేయమని అడుగుతారు. కనబడిన వాళ్ళు అందరినీ కూడా ప్రార్థన చేయండి అంటారు, కానీ వీళ్ళు ప్రార్థన చేయరు. నిజం చెప్తా కదా, ఇదే సత్యాలు ఇవి.
ఏంటంటే మన జీవితంలో బాగుపడడానికి కారణం ఏంటంటే మనం ప్రాక్టికల్ క్రైస్తవులుగా జీవించట్లేదు. ఏమేన్ మనం బుక్ క్రైస్తవులుగా జీవిస్తున్నాం. పేరు మాత్రం క్రైస్తవులను రాయబడుతుంది, కానీ కొంతమంది అది కూడా పెట్టుకోరు అనుకోండి. అలా కాదు, మనం ప్రాక్టికల్ క్రైస్తవులుగా మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాం. ప్రార్థన చేస్తే సరిగా చేయం. ప్రార్థన చేసుకోకపోతే దేవుడు నాకు ఏమైనా జరిగిపోద్దని భయంతో చేస్తాం, కానీ నా ప్రార్థన ఆలకించే దేవుడు అని మనం ప్రార్థన చేయం. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే సరిదిద్దుకోకుండా మనకి ఇష్టం వచ్చింది చేసేస్తాం. ప్రార్థన ఎక్కడ మొదలు పెడుతున్నామో, ఎక్కడ మనం ఏం అడుగుతున్నామో, ఏమి చేస్తున్నామో కూడా మనకు తెలీదు. దానికి కిచిడి అంటారు కదా, కిచిడి తెలుసు కదా. కిచిడీలు ఏం వేస్తారు? కిచిడి అంటే ఏం చేస్తారు? ఏం వేస్తారు? చాలా వేస్తారు. ఇంకా అన్నీ వేసేసి దాన్ని దప్పలో అంటారు, తెలుసు, గుర్తుంది మీకు, మిక్స్డ్ వెజిటేబుల్స్. అలాగే మనం దాన్ని చూడండి, అంటే మనం సౌదరులు చెప్పినట్టుగా మనం దేవుడు ఏం కోరుకున్నాడంటే, మనం ఇవన్నీ మిమ్మల్ని మీ యొక్క ఇనేబిలిటీస్ అంటే మీ యొక్క దాని బలహీనతలను మీకు చూపించాలని కాదు, కానీ మిమ్మల్ని నిందించాలని కాదు, కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే వీటిని సరి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో. సోదరు చెప్పు, నువ్వు ఏదో తినన్నా ఆయన సాక్ష్యం చెప్తారు. సహోదరులు చెప్పిన మాట నేను మీతో చెప్తానంటే, కమ్యూనిటీ నమ్మకండి. నువ్వు ఈ నేను చూడండి, మీకు చెప్తున్నాను, ఈ లోకంలో బెల్లం ఉంటే ఈగలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అటువంటి అయిపోవచ్చింది కనుక నేను ముగిస్తున్నాను. మీరు ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే దేవుడు మిమ్మల్ని సరిచేసి జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఇదేంటంటే, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆజ్ఞాపించేదిగా ఉండకూడదు. ఆమేన్. దేవుని ముందు అధికారాన్ని ఉపయోగించకూడదు. దేవుని ముందు ఉపయోగించకూడదు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? అధికారముతో దేవుడు స్థిరం. నీకు అధికారం ఇచ్చాడు, కానీ అధికారాన్ని దేవుని ముందు ఉపయోగించడానికి దేవుడు ఇవ్వలేదు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ అధికారం ఎందుకు ఇచ్చాడో, దేని కొరకు వాడుకోవాలో నీకు తెలియదు. ఆమేన్. అది తెలుసుకొని మనం ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. ఏది ఎలా చేయాలో మీరు నేర్చుకొని మీరు మీ జీవితాన్ని మార్చుకుంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటే కిచిడి చేసేస్తారు కదా, చెప్తున్నాం కదా. చాలామంది ప్రార్థనలు దేవుణ్ణి ఆజ్ఞాపిస్తారు. ఇది బైబిల్ సంబంధమైన బోధ కాదు. ఆమేన్. ఆ విధమైన ప్రార్థన చేయడానికి వీలు లేదు. ప్రసంగి గ్రంథంలో ఏముంటుందంటే 5వ అధ్యాయం 2వ వచనం, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనివ్వద్దు అంటాడు. ఏది పడితే అది మాట్లాడడానికి దేవుడు అనుమతిని మనకు ఇవ్వలేదు. ఆమేన్. దేవుని అడుక్కోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు వారు నేర్పించిన ఒక ప్రార్థన మాత్రం మీకు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. తర్వాత మరొకసారి నాకు అవకాశం ఇస్తాడు త్వరలోనే. ఎందుకంటే ఈ సంవత్సరము బయట ప్రసంగికులు ఎవరికి మన స్థలం ఇవ్వద్దు. సాధ్యమైనంత వాడుకుంటాం. చాలా తక్కువ మందిని, ఎక్కువగా పాస్టర్ మనోహర్ గారు, నేను, లేకపోతే ఇక్కడున్న సహోదరులు మాత్రమే వాక్యం విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మన ద్వారా సంఘాన్ని దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, ఆ మాదిరి ప్రార్థన మనం చూసి నేర్చుకుందాం. యేసుప్రభువు వారు ఎందుకు చేశారు, నేను ప్రార్థన అలా చేయాలి, ఒకసారి నేర్చుకుందాం.
మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. ఒకసారి ఎవరిని తీసినవారు చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభువు వారు దేవుడు అండి. ఆయన కూడా మనకి ప్రార్థన ఎందుకు చూపిస్తున్నాడంటే ఒక మానవుడు దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలి నేర్పిస్తున్నాడు. ఆమేన్. ఒక మనిషిగా దేవుని యొద్ద ఎలా ప్రార్థన చేయాలి. నీ చిత్తమే జరిగించు ప్రభువా, నీ చిత్తమే, నా ఇష్టం కాదు. మనకు చాలా ఇష్టాలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి, కానీ అవి ఏమీ కాదు. అవి మనకి మంచివో కావు కూడా మనకు తెలియదు. ఏమైనా కొన్ని మనం అడిగేవి మన జీవితానికి ఆశీర్వాదం అవునో కాదు మనకు తెలియదు, మనం అడిగేస్తుంటాం. ఏమైనా అందంగా ఉందని, అది నాకు భారీగా ఇవి ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. అది పెళ్లి అయిన తర్వాత పెద్ద గయ్యాలు అయింది అనుకోండి, ఎలా ఉంటుంది బ్రతుకంతా? ఇంకా అయిపోయింది నీ జీవితం, అక్కడితో ఎండ్. అదేనా, అందంగా ఉన్నాడు, బాగున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, చూడడానికి మంచి డ్రెస్సులు వేసి తిరుగుతున్నాడు, ఆడే నా భర్త అని నీవు కావాలి ప్రభా, నాకు ఆడే కావాలన్నాడు. వచ్చిన తర్వాత చితకొట్టేస్తాడు నేను. అర్థమైందా? నీకు ఏది అవసరమో దేవుడికి అది ఇస్తాడు. ఎప్పుడు నీకు ఏది నీ చిత్తము జరిగించు ప్రభా అని నీ ఇష్టాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే, ఏమేన్, ఒక మానవుడిగా నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు నేర్చుకోవాలి. ప్రార్థన చేయండి. ఏమేన్, దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయండి. ఏమేన్, అడగండి, దేవుడిని అడగండి. దేవుడు ఇస్తానన్నాడు కదా. అడగకపోతే దేవుడు మీకు ఏమి ఇవ్వడు? హృదయం తెరిచి నీ జీవితంలో సమస్యలు దేవునితో చెప్పుకోనండి. ఒక చిన్నపెడ్డివాడు ఆ తండ్రి దగ్గర చెప్పుకున్నట్లుగా మీరు నీ తండ్రితో వచ్చి నువ్వు చెప్పుకో. ఏమేన్, అనేక మనుషుల దగ్గరికి వెళ్తున్నావు కదా, నాకు సహాయం చేయండి, నాకు ఉద్యోగం చూడండి అని రకరకాల మనుషులను అడుగుతున్నావు కదా, వారిని అడుగుకంటే యేసు ప్రభుని అడుగుట నీకు ధన్యత. ఏమేన్, మనుషుల్ని త్రోసివేస్తాడు కానీ ఆయన త్రోసివేయడు. ఏమేన్, హల్లెలూయా. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మరొకసారి సెకండ్ భాగం కూడా పూర్తి కాలేదు, రెండోసారి మూడోసారి నేను ప్రిపేర్ అవ్వను, ఈ వాక్యాన్ని చెప్పేస్తాను డైరెక్ట్గా. ఆమేన్. అంతే, నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు స్వరం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఇది 2వ వారం. దేవుని స్తుతించాలని ఆశతో వస్తాను. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనకు వాగ్దానాలు కార్డ్స్, మీకు ఏ వాగ్దానాలు పెట్టుకుంటున్నారా? ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం చాలా గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరోసారి ఆ వాగ్దానం గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. ప్రభు దీవించును గాక. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, నేను క్రిస్మస్ సందేశం కూడా ప్రిపేర్ అయ్యాను, కానీ చెప్పలేదు మీకు. ఒకసారి క్రిస్మస్ సందేశం కూడా చెప్పేస్తాను మీకు. ఎందుకు స్తోత్రం. ఏదో ఒక దినాన మరల దేవుడు ఆ క్రిస్మస్ సందేశం ప్రతిదినం వినవలసిన సందేశం అండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నీ కొరకు వచ్చాడు, అదే క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా. ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకే ఈ లోకాన్ని సమస్తం విడిచి వచ్చాడు అనే క్రిస్మస్ సందేశం నీ హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపాకనికరం కలిగిన నా ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన, త్రోసివేయని దేవుడు ప్రభా, కృప కలిగిన దేవుడు అయ్యా. ఈ ఉదయకాల నీ పాదసన్నిధిలో చేరి నాయన, నీ వేపు చేతులు చాచి నాయన, నీ బిడ్డలను దీవించమని అడుగుచున్నా నాయన. నువ్వు మాట్లాడిన మాటలు మా హృదయంలో ముద్రించబడబడి ఉండడా కృప చూపించండి. నీ మాటల ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. నిజముగా నా ప్రభా, నీ సన్నిధిలో నా ప్రభా, నేను అడిగే మనసుని మేము దయచేయమని అడుగుతున్నా. నీ వద్దనే మాకు సకల ఆశీర్వాదాలు ఉన్నామని, మేము దీవించబడిన వారమని ధైర్యంతో జీవించే శక్తిని బలం దయచేయమని అడుగుతున్నా. నేను ఆశీర్వాదములని రెక్కలు మీరు మాకు ఇచ్చినారని, నీ రెక్కలతో మమ్మల్ని కప్పి ఉన్నారని నమ్మి బ్రతకడానికి కృప చూపించమని, నీ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని వచ్చినాం పరమ తండ్రి. ఆమేన్. మనం దేవుని కానుకలు సమర్పించుకుందాం. మనకు యేసయ్య నామంలో ఏముంది? ఆమేన్. నమ్మి ఆయనను స్తుతించండి. ఆయన పేరు తెలుసా మీకు?
బైబిల్ గ్రంథంలో ఆయన పేరేంటో తెలుసా? అది బిరుదు. ఆయన పేరేంటో తెలుసా మీకు? యెషూవా. ఆమేన్, హల్లెలూయా. ఆయన శిష్యులు, ఆయన కుటుంబస్తులు అందరూ కూడా ఆయనని యెషూవా అనే పిలిచారు. మనకైతే యేసు అని తెలుసు. అది సంపూర్ణం కాకపోయినా మన పేరు, మన పలికే పేరులో అది కొంచెం దగ్గరైంది. ఆమేన్. కానీ ఆయన నిజమైన పేరు యెషూవా. ఆ నామంలో ప్రార్థన చేయండి మీరు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు పాటలు మార్చుకుని కూడా పాడవచ్చు యెషూవా అని. ఆమేన్, హల్లెలూయా. యెషూవా నామములో ఏముంది? ఆమేన్. నిజంగా ప్రభువును స్తుతించండి. యెషూవా నామంలో శక్తి ఉన్నదయ్యా. యెషూవా నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యెషూవా నామంలో శక్తి ఉన్నదయ్యా. యెషూవా నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే పాపిని పవిత్రపరచే యేసయ్య నామం. పాపాలను క్షమించే పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం. స్వరములెత్తి దగ్గరగా మనసారా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే, అంటే నీకు నాకు మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యెషూవా నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. పూర్ణ బలముతో ఉన్న శక్తిని కూడగట్టుకుని ప్రభువును స్తుతించండి. ఓ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న పాటలు పాడుకోవడం కాదు, ఇంటికి వెళ్ళి కూడా పాడుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. నిత్యము ముమ్మారు దేవుణ్ణి స్తుతించేవాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రభా బిడ్డను దీవించిన ఆశీర్వదించండి. నీ యొక్క సన్నిధిలో ఎత్తిన ఈ కానుకను బలంగా నీ కుమారునికి ఆశీర్వాదం వాడుకుని వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, దావీదు దినముకు 7 సార్లు దేవుని స్తుతించేవాడంట. ఆమేన్. నీ స్తుతి ఏది? నువ్వు దేవుని నిత్యము స్తుతించేవాడు ఉండాలి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించను కాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరు మోషే గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతులకు పాత్రుడా, మౌనతుడా, జయం గల దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. మరొక పునరుద్ధాన దినం మాలో ప్రవేశపెట్టిన ప్రభ, ఈ దినం నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపంతటికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుడు నిలబెట్టుకుని నీ పక్షం ఉన్న నా ప్రభ, నా తండ్రి నీ దాసుడు పక్షం నిలబడి మీరే మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడిన వాక్షము నీరు కట్టి మాలో ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ ఆశతో అయితే నా ప్రభా, ఏ దృష్టితో నా ప్రభా నీ వాక్షము ప్రకటించబడిందో అటు విధమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని, మా అందరిలోని నా ప్రభా నీ ఆత్మతో నింపమని ప్రభా మరొకసారి నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ఇదిగో నా తండ్రి తెచ్చిన కానుకలను నా తండ్రి దీవించి ఆస్వాదించి 30 60 100 ఫలింపజేయమని, శవార్థమే వాడబడడానికి సహాయం చేయమని మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మక నిత్య సహవాసం ఇక్కడ కుటుంబం అందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మనకు సమయం ఎక్కువైంది కనుక త్వరగా